అన్న నమస్తే. ఏగల మూవీ చూడడం జరిగింది. రవితేజ అన్న కొట్టేశాడు అన్న, ఇట్టు కొట్టేశాడు రవితేజ అన్న. సంక్రాంతి బారిలో తప్పుకుని పెద్ద మనిషి చాటుకుంటే ఇప్పుడు వచ్చి సోలోగా ఇట్టు కొట్టేశాడు అన్న. చాలా బాగుంది సినిమా, చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఎవరో కూడా డిసప్పాయింట్ అవ్వలేదు. చాలా అద్భుతం అనిపించింది సినిమా అయితే. మంచి టైమింగ్, యాక్షన్ సీన్స్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, లవ్ సాంగ్, సోలో సాంగ్ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ధమాకా తర్వాత వచ్చిన సినిమాలన్నీ కొంచెం డేలా పరిచినా కానీ ఈ సినిమా మంచి పుషింగ్ ఇచ్చింది రవితేజ గారికి. నిజంగా చూసే వాళ్ళందరూ ఒకటే అంటున్నారు, బాగుందని అన్నారు. ఎవడ కూడా బాగలేదన్నా. ఎవడన్నా బాగలేదంటే ఎవరన్నా బాగలేదంటే ఆడి సినిమా చూడడం రాదని నేను చెప్తాను. కాన్సెప్ట్ ఏముంది, పట్టు వస్త్రాలు కాటన్ మన జాగ్రత్త కాపాడుకోవాలి అన్నది ఒకటి పక్కన పెడితే, గన్స్ ఉన్నాయి. గన్స్ని ఎలా పడితే అలా వాడకూడదు. ఇప్పుడు లైసెన్స్ ఉన్న గల్లు ఉంటే, లైసెన్స్ లేని గల్లు ఉంటే, వెపన్స్ ఉంటే చాలా ఉన్నాయి. దాన్ని దౌర్జన్యాలు వాడుకున్నారు. అలాంటి వాటికి మా రవితేజ గారు నిలబడి పోరాటం చేసి సక్సెస్ అయ్యాడని చెప్పి సినిమా తీసుకున్నాను. ఒకటే చెప్తున్నా, చెప్పాను కొత్త హీరోయిన్ వచ్చిందట. నాకు పాత హీరోలు తప్ప కొత్త హీరోలతో పెద్ద పరిచయం లేదు. హీరోయిన్ నిజమే చెప్తాను అన్న. సినిమాలో నేను చాలా సినిమాలు చూశాను కానీ ఫస్ట్ హాఫ్ అంతా లవ్ అలా టైమింగ్తో పోతే సెకండ్ హాఫ్ యాక్షన్ సీన్ పెడతారు. కానీ ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ యాక్షన్ సీన్ పెట్టారు, సెకండ్ హాఫ్ లవ్ పెట్టారు. కానీ కార్తీక్ ఘట్టమనేని గారు గట్టిగా ఆలోచించి సినిమా మంచి టేకింగ్ డైరెక్షన్ తీసుకున్నారు, సక్సెస్ అయ్యాడు. లేదు ఫ్లాప్ అనేటోడు ఎవడన్నా ఉంటే నా ముందుకు చెప్పాను, ఏడే నిలబడతాను. సినిమాకి అన్ని పాజిటివ్లే, నెగిటివ్లు ఏమి లేవు.